గవర్నమెంట్ వాళ్ళు స్టార్టప్స్ ఇన్వైట్ చేస్తున్నారు ఏంటంటే గవర్నమెంట్ వెబ్సైట్స్ ని యాప్స్ ని మెయింటైన్ చేయడానికి బిల్డ్ చేయడానికి కూడా. వీళ్ళు ఇంకా ఏమంటారంటే మన ఇండియాలో చాలా మందికి మల్టీలింగ్వల్ ఇది కదా, తెలుగు, హిందీ, మరాఠీ, తమిళ్, కన్నడ, ఇలా డిఫరెంట్ హండ్రెడ్స్ ఆఫ్ లాంగ్వేజెస్ ఉన్నాయి కదా. సో చాలా మంది ఈ యాప్స్ కానీ వెబ్సైట్స్ కానీ యూజ్ చేసే వాళ్ళు ఇంగ్లీషే రావాలని లేదు, హిందీ రావాలని లేదు, లేదా ఒక లాంగ్వేజ్ రావాలని లేదు. అకార్డింగ్ టు ద రీజియన్ మల్టీలింగ్వల్ గా ఇంగ్లీష్ లేకపోతే హిందీ ఆ లాంగ్వేజ్, ఇంగ్లీష్ ఆ లాంగ్వేజ్ ఉండేటట్టుగా ఉండాలి, అలా తయారు చేయాలి అని చెప్పి వీళ్ళు స్టార్టప్స్ కి అడ్వైస్ చేస్తున్నారు. ఇది గవర్నమెంట్స్ ఏఐ సో కుదిరిన దగ్గరల్లా ఈ భాషని వీళ్ళు పెట్టాలి. భాషని అనేది గవర్నమెంట్స్ ఏఐ పవర్డ్ లాంగ్వేజ్ ప్లాట్ఫామ్ అనమాట. సో ఇది ట్రాన్స్లేట్ చేస్తుంది అనమాట ఆ డిఫరెంట్ లాంగ్వేజెస్ లోకి. ఇది పెట్టాలి అని చెప్పి అంటున్నారు. అయితే ఈ కాంట్రాక్ట్ అనేది 3 years ఉంటుంది, తర్వాత ఇంకో 1 year కూడా ఎక్స్టెండ్ అవుతుంది అని కూడా చెప్తున్నారు. స్టార్టప్స్ కనుక ఈ గవర్నమెంట్ వెబ్సైట్స్ ని యూజ్ చేసి ఇంకా బెటర్ గా ఈజ్ ఆఫ్ యూజ్ తో చేస్తే కనుక చాలా బాగుంటుంది. వీళ్ళు వెబ్సైట్స్, యాప్స్, అదే విధంగా డిఫరెంట్ ఫార్మ్స్ ను కూడా వీళ్ళు రీడిజైన్ చేస్తున్నారు. అదే విధంగా కొత్తవి కూడా క్రియేట్ చేయబోతున్నారు. దట్ ఈస్ ఎ గుడ్ సైన్. అండ్ సెక్యూరిటీ లెవెల్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది.